ముందు రాలేదు అనే మాట చాలామంది చెప్తుండగా విన్నా నేను. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, సినిమా స్థాయి పెరిగే కొద్దీ అవార్డులు పెరుగుతాయి తప్ప ఈ ఒక్క సినిమానే బెస్ట్ సినిమా, ఇలాంటి సినిమా ఇంకా లేదు అనే మాట అబద్ధం. మీరు ఎన్నన్నా అల్లు అర్జున్ మంచి హీరో, మంచి యాక్టర్, మంచి డాన్సర్, కానీ ఫ్యాన్స్ అని చెప్పుకునే నిబ్బిగా వాళ్ళకి చెప్తున్నా, జర జాగ్రత్తగా మాట్లాడండి. వేరే వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు, వేరే వాళ్ళు తీసేవి సినిమాలే, వేరే వాళ్ళకి హిట్లు ఉన్నాయి, వేరే వాళ్ళకి 1000 కోట్లు కూడా ఉన్నాయి, కానీ చూసుకొని మాట్లాడితే చాలా మంచిది. బాహుబలి వచ్చి ఎన్ని రోజులు అయిందన్న? మరి బాహుబలి వచ్చి దగ్గర ఎన్ని, ఒక 10 ఇయర్స్లో ఏం బీకలేదు కదా. మరి 10 ఇయర్స్ స్పాన్లో సినిమా ఇండస్ట్రీ ఎంత డెవలప్ అయ్యింది. బాలీవుడ్ ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా చిన్న చూపు చూసేది, బట్ బాలీవుడ్ డైరెక్టర్లే వచ్చి మనతో సినిమాలు తీస్తున్నారు. అప్పుడు మన రేంజ్ పెరిగినట్టే కదా, అప్పుడు ఆటోమేటిక్గా కలెక్షన్లు పెరుగుతాయి. 5 రూపాయలు ₹10 పెట్టి చాక్లెట్ కొన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు అదే చాక్లెట్ని ₹2 ₹3 పెట్టి కొన్నాం. ఎందుకు ₹10తోనే కొనొచ్చు కదా. ఎందుకంటే పెరిగే కొద్దీ వాల్యూ పెరుగుతుంది దేనికైనా. సాంగ్ డిసప్పాయింట్ చేసింది కిసిక్ అనే సాంగ్, అలాగే సినిమా కూడా డిసప్పాయింట్ చేస్తుంది అని కొంతమంది అంటున్నారు. దాని గురించి సినిమా చూసిన తర్వాత మాట్లాడాలన్న మనం. ఏదంటే ఒక సాంగ్ బాగాలేదు, ఒక చిన్న డైలాగ్ బాగాలేదన్నంత మాత్రాన సినిమాని మనం ఇచ్చేయలేం కదా. ట్రైలర్లు చింపేస్తాయి సమ్టైమ్స్, సినిమాకి వెళ్తే ఏముండదు డొల్లా. సినిమా చూసి ఏదైనా ఉంటే సినిమా తర్వాత మాట్లాడాలి, కానీ మెగా ఫ్యాన్స్ కావచ్చు, లేకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్, వేరే ఏ ఫ్యాన్స్ అయినా కావచ్చు, ఏదైనా సినిమా చూసిన తర్వాత మాట్లాడదాం. ఏదైనా పర్లేదు, తర్వాత మాట్లాడుకుంటే చాలా బెటర్. ముందే మాటలు వదిలేస్తే మీకే నష్టం. థ్యాంక్ యూ.